ఓం నమ శివాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయం. ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడము వలన నైమిషారణ్యములోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యములో వనభోజనాలనేర్పాటు చేసుకున్నారు. ధాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమనేర్పరిచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవిందనామ స్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతర విధులనన్నిటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు. ఓం తులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు. ధ్యాన, వాహన, ఆసన, అర్ఘ్య, పాద్యాది ఆచమన, మధుపర్క స్నాన, వస్త్ర ఆభరణ, గంధ పుష్పాక్షత, ధూప దీప నైవేద్యాదులు, పుష్పాహారాలంకరణ, నమస్కారాలని షోడశోపచారాలతోనూ పూజించారు. విష్ణువుకెదురుగా చిలవలు పలవలు లేని మంచి కలశ స్తంభాన్ని నాటి దాని మీద శాలివ్రీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికర్పించారు. అనంతరం కార్తీక మాసాదిక తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథాస్వరూపాలైన తత్వనిష్ఠోపాఖ్యానము, శత్రుజిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిళోపాఖ్యానము, మంధరోపాఖ్యానము, శృతుకీర్తుపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైన వానిని పునః పునః మననం చేసుకున్నారు. తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థం సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోనూ, సంకీర్తనలతోనూ, నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సూత శౌనికాది మునిప్రవరులు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 30వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.